పాలమూరు జిల్లాలో నూతనంగా నిర్మించి తలపెట్టిన 2 రిజర్వాయర్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. రిజర్వాయర్లను స్థానికులు, రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఓ రిజర్వాయర్ను వ్యతిరేకిస్తూ పంచాయతీ ఎన్నికలు బహిష్కరించి నిరసన తెలిపారు. మరో రిజర్వాయర్కు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గ్రామాలు, పంట పొలాల్ని ముంచి తమను నిరాశ్రయులను చేసే రిజర్వాయర్లు నిర్మాణంపై భగ్గుమంటూ రైతులు, ప్రజలు ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వైనంపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం ఎర్రవల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 1.182 టీఎంసీలు. దీనికోసం 1665 ఎకరాల భూసేకరణ చేశారు. అత్యధిక భాగం రైతుల పట్టా భూములే ఉన్నాయి. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో ఎర్రవల్లి గ్రామం, ఎర్రవల్లి తండాలు ముంపునకు గురవుతాయి. గ్రామం, తండాలో కలిపి 1100 జనాభా, 700 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి గ్రామం, తండాను ముంపు నుంచి మినహాయించాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నీళ్లు లేక మేము దేశాలు పోయి, మేము చిన్నతనంలో దేశాలు పోయినాం. ఇప్పుడిప్పుడే ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది మాకు నీళ్ళు వచ్చి మేము పంటలు సాగు చేసుకొని, బోర్లు వేసుకొని ఇప్పుడే బతుకుతున్నాం. ఇప్పుడే బతుకుతున్న క్రమంలో మళ్ళీ మీరు ఇక్కడ రిజర్వాయర్ వేసి మళ్ళీ మమ్మల్ని వలసలు పోనీయకండి సార్. గోకారం చెరువును రిజర్వాయర్ గా మార్చితే తమకు అభ్యంతరం లేదని రైతులు అంటున్నారు. రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలను సైతం బహిష్కరించారు. గడిచిన 45 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మా చారిత్ర వాయద్దు, మేము ఇడికే గొడవలు చాలా మంది చచ్చిపోతున్నారు. కూడా మా పిల్లమ్మ కూడా చేతగానలు అయిన డొగ్గు కూడా దాంట్లో పడుతున్నారు. మళ్ళీ యా ఊరికి పోకుండా మా ఊరు మాకే కావాలి. మా ఊరు మాకే ఉండాలి, మా భూమి మాకే ఉండాలి, మా ఇల్లు మాకే ఉండాలి. తమ సంతకాలు ఫోర్జరీ చేసి రిజర్వాయర్ కు తాము అంగీకరించినట్టు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపిస్తున్నారు రైతులు. బలవంతంగా తమ ఖాతాల్లో డబ్బులు జమ చేశారని, మరికొంతమంది పరిహారం డబ్బులు కోర్టులో జమ చేశారని అంటున్నారు. ఉన్న భూములు పోతే తాము బతికేదెలా అని ప్రశ్నిస్తున్నారు. ఇది మేము మించి మాట్లాడినాక ఇట్లా ధర్మాలు చేస్తుంటే, ఇట్లా కూర్చుంటే కేసు చేస్తే ఆయనకి పైసలు ఇవ్వకుండా తీసుకుపోతారు, గిర పెడతారు. ఎటుంటే అయిపోతుంది కదా. మేము ఎక్కడే వెళ్ళిపోవాలో ఆ దారి చూపించినాక మీరు ఊరుకు తీసుకుపోయి మాకు భూమికి కావాలి, ఇల్లుకి ఇల్లు కావాలి. వనపర్తి జిల్లా ఏదుల మండలంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన గొల్లపల్లి, చీరకపల్లి రిజర్వాయర్ ను 3 గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయా గ్రామాల రైతులు, జనం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. దాదాపు 3 టీఎంసీలతో నిర్మించే ఈ రిజర్వాయర్ అసలు అవసరం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి వలస చేసినటువంటి రైతులు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు వలన వేరే ప్రాంతానికి పోయి వలస చేసే అవసరాలు ఉంది. ఈడ చేసే అభివృద్ధి అనేది ప్రజలకు నష్టం కలుగుతుంది, కానీ ప్రభుత్వానికి ఎలాంటి లాభం లేదు. ఇప్పటికే సమీపంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన 7 టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్ ఉందని, దాని ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే అవకాశమున్నా కొత్త రిజర్వాయర్ ప్రతిపాదించారని, ప్రజాధనాన్ని దోచుకునేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వం నూతనంగా నిర్మాణం చేపట్టబోతుండేటువంటి రిజర్వాయర్ల పైన వివాదం కొనసాగుతుంది. ఆయా ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం, ఇప్పటికే పంచాయతీ ఎన్నికలను బహిష్కరించినటువంటి పరిస్థితి, రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తుండేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రధానంగా జిల్లాలో ఉండేటువంటి 2 రిజర్వాయర్ల పైన జిల్లాలో తీవ్రమైనటువంటి చర్చ, ఆందోళన కొనసాగుతుండేటువంటి క్రమంలో ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలానికి సంబంధించినటువంటి ఎర్రవేల్ అనేటువంటి ఒక గ్రామం దగ్గర నూతనంగా నిర్మించ తలపెట్టినటువంటి 1.182 టీఎంసీ ఏదైతే రిజర్వాయర్ నిర్మాణం చేపట్టబోతున్నారో ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇది ప్రస్తుతం గోకారం చెరువు అంటారు. ఈ చెరువు పూర్వకాలం నుంచి దాదాపు 1000 నుంచి 1500 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఒక పెద్ద చెరువు. ఈ యొక్క చెరువును బేస్ చేసుకొని మరి కొంత విస్తీర్ణం చేపట్టినట్టయితే ఇక్కడ ఉండేటువంటి రైతులకు తక్కువ మొత్తంలో నష్టం జరగడంతో పాటు ఏదైతే ప్రధానంగా ఎర్రవెల్లి కానీ ఎర్రవెల్లి తాండా అనేటువంటిది ముంపు గురి కాకుండా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉండేటువంటి రైతులు, గ్రామస్తుల నుంచి వినిపిస్తుంది. ప్రధానంగా డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఈ యొక్క ఎర్రవెల్లి దగ్గర రిజర్వాయర్ నిర్మాణం చేపట్టున్నారు. దీని ద్వారా ఎర్రవెల్లి తాండాకు సంబంధించినటువంటి 350 కుటుంబాలు, దాదాపు 1100 జనాభా కలిగినటువంటి ఈ యొక్క 2 కూడా ఇక్కడ ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని నుంచి
కేవలం వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని బతుకుదేరు ఉండేటువంటి ఒక రైతులంతా కూడా వీధిన పడతామనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఎదురుగా ఉండేటువంటి ఈ యొక్క గుట్ట ఉందో అక్కడి నుంచి దాదాపు రైట్ సైడ్లో ఉండేటువంటి యొక్క గుట్టకు మధ్యన దాదాపు 4 కిలోమీటర్లకు సంబంధించినట్టు 800 మీటర్లు ఏవైతే ఉందో ఆ మేర ఆ యొక్క కట్ట నిర్మాణం చేసి ఇటువైపున 1.182 టీఎంసీ లేక నీటి నిల్వ చేయాలనేటువంటి యొక్క విధంగా డిజైన్ చేయడం జరిగింది. దీన్ని వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే గోకారం చెరువు ఉందో ఈ గోకారం చెరువును మాత్రమే రిజర్వాయర్గా చేసి ముంపును తగ్గించి ఏదైతే వ్యవసాయ పొలాలు కానీ 20,000 తాండాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముంపు గురి కాకుండా ఉండాలని చెప్తున్నారు. ఏదైతే ఆర్ఆర్ కేంద్రాని కోసం ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక ఏదైతే ఉందో దాని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ మాత్రం వీళ్ళు చేస్తున్నారు. ఇక మరొక వైపు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా గొల్లపల్లి చిరకపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మాణం నూతనంగా చేపట్టాలనేటువంటి విధంగా కొంత ప్రయత్నం జరుగుతుంది. అందులో దాదాపు 2.5 నుంచి 3 టీఎంసీ లేక నీటి నిల్వతో చేయాలనేటువంటి దాంట్లో అక్కడ కూడా దాదాపు 12 నుంచి 1400 ఎకరాల భూమి కూడా పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి రైతులు వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే 90% పూర్తి అయినటువంటి ఏదుల రిజర్వాయర్ని వెంటనే పూర్తి చేసి అక్కడి నుంచి ఏదైతే తూము నిర్మించారో అక్కడి నుంచి వచ్చేటువంటి నీటి ద్వారా గొల్లపల్లి దగ్గర నిర్మాణం రిజర్వాయర్ చేయకుండానే ఆశించినటువంటి ఆయకట్టుకు కోడేరు కానీ తదితరమైనటువంటి చుట్టుపక్కల గ్రామాలకు రైతులకు సాగునించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని కాదని కొత్తగా రిజర్వాయర్ నిర్మాణం చేపట్టదాన్ని మాత్రం వీళ్ళంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులు చెప్తుండేటువంటి మాట ఒకటే, తమకు సంబంధించినటువంటి కొద్ది మేర పొలాలు పోయినా కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, తోటి రైతులు బతుకుతున్నారు కాబట్టి అంత ప్రయోజనంతో ప్రభుత్వాలు ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నాయో ఆ క్రమంలో రైతులకు ఇచ్చేటువంటి పరిహారం విషయంలో తక్కువ పరిహారం ఇవ్వడము, ఎక్కువ మొత్తంలో ముంపు గురి చేయడము, గ్రామాలను మునక చేయడం అనేటువంటిది మాత్రం వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎం సొంత జిల్లాలోనే తమ పరిస్థితి ఇలా ఉంటే ఎర్రవేలి గ్రామస్తులు అయితే తమకు గుట్ట మాత్రమే అడ్డం, అటువైపున సీఎం సొంత గ్రామం ఉంది కాబట్టి తమను పరిగణలోకి తీసుకొని దీని యొక్క సామర్థ్యాన్ని తగ్గించడము, తర్వాత ముంపు గురి కాకుండా చూడాలనేటువంటి డిమాండ్ మాత్రం ఇక్కడ ఉండేటువంటి 2 గ్రామాలకు సంబంధించిన రైతుల నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్. ఎర్రవల్లి రిజర్వాయర్ వల్ల ఎర్రవల్లి గ్రామంతో పాటుగా తండా ముంపుకు గురవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా రిజర్వాయర్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. 2017లో ఎకరాకు 5.5 లక్షల పరిహారం ప్రకటించారని, 8 ఏళ్లు గడిచిన తర్వాత డబ్బులు ఇస్తే న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎకరం 30 నుంచి 40 లక్షల ధర ఉందని అంటున్నారు. నిర్వాసిత గ్రామం తండావాసులు కలిసి చేస్తున్న రిలే నిరాహార దీక్షల కార్యక్రమం నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలానికి సంబంధించినటువంటి ఎర్రవేల్ అనేటువంటి గ్రామం దగ్గర ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించినటువంటి యొక్క గ్రామస్తులు, దీనికి అనుబంధంగా ఉండేటువంటి తాండాకు సంబంధించినటువంటి యొక్క రైతులు, గ్రామస్తులంతా కూడా ప్రభుత్వము యొక్క డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా తలపెట్టినటువంటి యొక్క రిజర్వాయర్ వల్ల తమ యొక్క 2 తాండా గ్రామం ముంపుకు గురవుతున్నాయి కాబట్టి తమను అందులో నుంచి బయట వేయాలనే ఉద్దేశంతో గడిచిన 45 రోజులుగా వీళ్ళంతా కూడా ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తుండేటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాం. వీళ్ళంతా కూడా తమ యొక్క అంటే కేవలం వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగించేటువంటి యొక్క తమకు సంబంధించినటువంటి వ్యవసాయ పొలాలు పోయినటువంటి తాము ఇక వ్యవసాయం చేసుకోలేము, ఊరు కూడా రిజర్వాయర్లో మునిగిపోతే తాము ఎక్కడ పోయి బతకాలనేటువంటి విధంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఈ యొక్క రిలే నిరాహార దీక్ష, అసలు ఈ యొక్క రిలే దీక్షలు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎందుకు కొరకు ఈ యొక్క దీక్షలు చేస్తున్నారు, మీకు ఏం కావాలి? మా ఊరు మాకే ఉండాలి, మా భూములు మాకే ఉండాలి. మా ఊళ్ళో మేమే ఉంటాం, మా చిలకలల్లో మేమే ఉంటాం. మాకు ఏరే ఊరుతోటి అవసరం లేదు, మాకు ఈ రిజర్వాయర్ తోటి అవసరం లేదు. తీసుకుపోయే సారు నువ్వు చిన్నవో పెద్దవో అన్నవో తమ్మునివో ఎవరో రాజకీయ నాయకులు మీరు తీసుకపోతే కాలువ తీసుకుపోయినరి, మేము వద్దంటలే, మాకు అభ్యంతరం లేదు. ప్రజలు బతికేటట్టు ఆలోచన చేయండి కానీ మమ్మల్ని చెడిపోయేటట్టు మా పుట్టగొట్టకండ్రి. మా ఊరు మాకు ఉండాలి సార్, మా ఊరు మాకు ఉండాలి, మా భూములు మాకు ఉండాలి. మేము ఎక్కడ పోము బతుకోం, మా ఊరు ఇడిచిపెట్టి ఇంకా ఊరికి పోము. మా ఊరికి మాకు ఉండాలి, మాకు రిజర్వాయర్ వద్దు, మా భూమి మాకు కావాలి. మా ఎర్రవెల్లే మాకు ఉండాలి సార్, మాకేం లేదు సార్. మేము కాయ కష్టం చేసి చేతులకు బొగ్గలు రాగా
కష్టం చేసుకొని బతికేటోళ్ళం సార్. మాకు ఏం లేదు, మాకు పిల్లని కూడా ఇస్తలేరు సార్. కొడుకులు ఎడ్ల లేకుండ్రు సార్. మాకు అందరికీ ఎవరు పిల్లని ఇస్తానన్న వాళ్ళు కూడా వెనక్కి జరుగుతున్నారు సార్. మా బతుకులు చూరు సార్, మీకు దండం పెడతాం సార్. మేము 40 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నాం కాబట్టి మేము అందరికీ చెప్పేది, అధికారులకు కూడా చెప్పేది ఇంకొకటి అందరికీ చెప్తున్నాం కాబట్టి మేము ఒకటే రిజర్వాయర్ సామర్థ్యాన్ని తక్కువ చేసి కాలువ తీసుకోపోవని చెప్తున్నాం. కాలువ తీసుకోపోతే మేము ఎట్లాంటి అభ్యంతరం లేదు. మా ఊరు మాకు ఉండాలి, మా భూములు మాకు ఉండాలి, మా ఊళ్ళో మేము ఉంటాం. ఏరే ఊరికి పోయి మేము బతకలేము. మా పరిస్థితులు ఘోరంగా అవుతాయి, మాకు అడకతిన పరిస్థితులు అవుతాయి కాబట్టి మేము ఏమంటున్నాము, రిజర్వాయర్ తక్కువ చేసుకొని ఉన్న చెరువుని డెవలప్మెంట్ చేసుకొని తీసుకుపోవాల్సి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే కొంతమంది రైతులు భూములు ఇవ్వాల్సి వస్తుంది. రిజర్వాయర్ చేసినప్పుడు ఆ రకమైన ప్రయోజనం ఉంటుంది. కానీ మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మాకు ఒక వాగు ఉంది, మా వాగులో 360 days వాటర్ వెళ్తాయి. మేము మోటార్ల ద్వారానే, ప్రభుత్వం నుంచి మేము ఎలాంటి వాటర్ ఎక్స్పెక్ట్ చేయకుండానే మేము మోటార్ల ద్వారానే, బావు మోటార్ ద్వారానే, బోర్ మోటార్ ద్వారానే మేము ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసే కంటే ఎక్సెస్ కోనసీమ కంటే ఎక్కువ మేము పంట మా గ్రామాల్లో పండిస్తున్నాము. కాబట్టి ఇక్కడ కాకుండా మీరు ఆల్టర్నేట్ ఎక్కడ ఏర్పాటు చేసుకుని వేరే దగ్గర రిజర్వాయర్ నిర్మించుకోవచ్చు. లేని పక్షంలో గోకారం చెరువే ఉంది. గోకారం చెరువు కింద ఒక 4-5 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాబట్టి మీరు గోకారం చెరువును ఒక 1/2 TMCతో నిర్మించుకోగల ఏరియా ఒక 800 ఎకరాల విస్తీర్ణం ఉంది. దానికి తోడుగా ఒక 20 కిలోమీటర్లు ఆమనగల్ నుంచి గోకారం వరకు వయా బొల్లంపల్లి అనే ఒక పెద్ద వాగు ఉంది. ఆ వాగులో కూడా వాటర్ స్టోరేజ్ చేసుకుంటే అక్కడ కూడా ఒక 2-3 వేల ఎకరాలకు బోర్ల ద్వారా నీటి పంట పెంచుకోనికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ రిజర్వాయర్ నిర్మించకుండా కేవలం గోకారం చెరువును మాత్రమే రిజర్వాయర్ తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. రైతులు చాలామంది ఆమోదం తెలిపారు, కొంతమంది డబ్బులు కూడా తీసుకున్నారంటున్నారు. అది ఎట్లా జరిగిందంట? ఇది అనేది ప్రభుత్వానికి అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదిక. ఇక్కడ 20,000 గ్రామస్తులు మాకున్న 595 ఎకరాల రెవెన్యూ పరిధిలో మీరు రిజర్వాయర్ నిర్మించదలుచుకున్నారు. ఈ 595 ఎకరాలలో ఎవరో ఒకరిద్దరు భయభ్రాంతులకు గురై సంతకాలు పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే మీరు కాలువ అని చెప్పి కొంతమంది సంతకాలు పెట్టించుకున్నారు. 70% ఫోర్జరీ సంతకాలు ఉన్నాయి. బలవంతంగా అసత్య ప్రచారాలు చేసి భూసేకరణ చేసి ఈ ఫోర్జరీ సంతకాలు భయభ్రాంతులకు గురి చేసి నష్టపరిహారం ఎవరైనా 5,50,000 ఎవరైనా ఒప్పుకుంటారా? ఈ కాలానికి తెలివి ఉన్న వాళ్ళు ఎవరైనా అది ఆడనే తెలియవచ్చు మీకు. గవర్నమెంట్ మా మీద ఎంత బలవంతం చేసింది అనేది. 5,50,000 మేము ఒప్పుకోలే. అది ఒప్పుకోకుండా వాళ్ళే మోడీ పైసలు కానీ దానికి ప్రభుత్వ స్కీమ్లకు అని చెప్పేసి అకౌంట్లు సేకరించి దొంగతనంగా 2017-18 అకౌంట్లు తీసుకొని 2025 అమౌంట్ డైరెక్ట్ మాకు సమాచారమే లేదు. ఇప్పుడు అవి రిటర్న్ పాలసీ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మార్కెట్ వాల్యూ 50 లక్షలు ఉందన్న, వాళ్ళకి ఇచ్చే 5 లక్షలు మాకు ఎంత కావాలి చెప్పు, వాళ్ళ 5 లక్షలు వాళ్ళకి ఇచ్చేస్తాం. మేము డే 1 నుంచి ఒకటి 20,000 గోకారం అనే రిజర్వాయర్లో 20,000 తండ మాత్రం ఖచ్చితంగా ముంపు కావద్దు. దేనికైనా తెగిస్తాం కానీ 20,000 తండ 20,000 వ్యవసాయ భూములు మా వదులుకోము. ఎందుకంటే బహిష్కరించాం. ఎస్టీ రిజర్వ్ వస్తుంది కానీ మేము అంత ముక్కుముడిగా ఒక్క మాట మీద ఉండి ఎలక్షన్ బహిష్కరించినాం సార్. ఇది జరగడం జరిగింది. ఇది ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తుల యొక్క అభిప్రాయము. ఎట్టి పరిస్థితుల్లో తాము ప్రభుత్వం తలపెట్టినటువంటి యొక్క ఎర్రవెల్లికి రిజర్వాయర్ ఏదైతుందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తాము అంగీకరించమని చెప్తున్నారు. ఈ యొక్క సామర్థ్యం తగ్గించడం వల్ల తమ గ్రామము యొక్క తాండా ముంపు గురి కాకుండా ఉంటుందనేటువంటి విధంగా ఓవైపు చెప్తుంటే, మరొక వైపు గడిచిన 2016-17 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కేవలం ఆ రోజు ఇచ్చినటువంటి యొక్క డబ్బులు తమకు బయట కనీసం 100 గజాల స్థలం కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని ఎట్లే పరిస్థితులు అంగీకరించమనేటువంటి విధంగా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.